ఓం గం గణపతి నమః. అందరికీ శుభోదయం. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల వారికి చైత్రమాసం 2025 ఏప్రిల్ మాస ఫలితములు. లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి 9440255669 వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారాలోనండి. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. మనము గత కొద్ది కాలం నుంచి కూడా జ్యోతిశాస్త్రము, వాస్తుశాస్త్రము, సంఖ్యాశాస్త్రము వీడియోలను మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము. అందులో భాగంగానే మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది రాశి ఫలితములు ద్వాదశ రాశుల వారికి, అంటే మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి చెప్పుకున్నాము. అయినట్లయితే చాలామంది అడుగుతున్నారు, సంవత్సర ఫలితములే కాకుండా మాస ఫలితములు కూడా చెప్పండి అని. మాస ఫలితములు కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే అన్ని రాశుల వారికి ఒకే రోజున చెప్పడం కుదరదు కాబట్టి, సమయాభావం ఉంటుంది కాబట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చైత్రమాసము అంటే ఏప్రిల్లో మీకు మాస ఫలితములు, గోచార ఫలితములు చెప్తున్నాను. అందులో ముఖ్యంగా మేషరాశి వారి గురించి చెప్తున్నాను. మేషరాశి అన్నట్టయితే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక 1వ పాదం వీళ్ళకి మేషరాశి వారి కింద పరిగణనలోకి తీసుకుంటారు. వీళ్ళకి మటుకు ఈ యొక్క మాస ఫలితంలో ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే సంవత్సర ఫలితంలో మనం మేజర్ ప్లానెట్స్ గురుడు, శని, రాహు, కేతువు ఆ యొక్క వాళ్ళ ట్రాన్సిట్ని బట్టి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు రవి, బుధుడు, శుక్రుడు, కుజుని గురించి మనం చెప్పుకున్నాము. వీళ్ళ యొక్క ఫలితాలు అన్నట్టే ఫస్ట్ మేషరాశి వారి యొక్క ఫలితములు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మేషరాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలండి. ఆచి తూచి అడుగు వేయాలి. ప్రతి మాటలో కానీ, చేతలో కానీ అన్నిటిలోనూ వేయాలి. వేస్తే చాలా మంచిది. ఎప్పుడు కూడా పొరపాట్లు ప్రయత్నపూర్వకంగా మీరు చేయకండి. అంటే స్వయం కృతాపరాధాలు మీరు చేయకండి. మీరు మాట్లాడటానికి ముందర ఆలోచన చేయండి. థింక్ బిఫోర్ టాక్. అది మీరు చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. తర్వాత స్నేహితులు, తర్వాత పెద్దవారి యొక్క సలహాలు, సహకారాలు కూడా మీరు తప్పనిసరిగా తీసుకోండి, పాటించండి. మీకు అన్ని విధాలు మంచిది. ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం పెట్టుబడులకి మంచి కాలమే అని అనుకుంటారు, కానీ అది మంచి కాలము కాదు, మంచి సమయం కాదు. కారణం ఏంటంటే గోచర రీత్యా కూడా మేజర్ ప్లానెట్ ఏలినాటి శని కూడా వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ బంధుమూలకంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు కూడా బంధువులతోటి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాట్లాడినప్పటికైనా సరే విపరీత అర్థాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అకారణ గొడవలు, పాత కక్షలు ఏదైనా ఉన్నట్టయితే అన్నీ కూడా ఇప్పుడు తీర్చుకుంటారు జనాలు. కొంచెం జాగ్రత్త ఉండండి. కలహాలు కూడా రావచ్చు. నెక్స్ట్ పార్ట్నర్షిప్ తోటి గొడవలు రావచ్చు. మీకు స్థానచలనాలు కూడా ఉన్నాయి. శుభకార్యాల నిమిత్తం ఖర్చులు అవుతుంటాయి, కానీ ఆటంకాలు కూడా వస్తుంటాయి. ప్రతి పనికి కూడా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాక్కుతోటి ఇతరులను మెప్పించి కార్యజయం పొందాలని మీరు గ్రహించండి. ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు వాక్కుకి పదునివ్వండి, మీ మాటకి పదునివ్వండి. వీలైనంత వరకు కూడా మీరు కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోండి. మేషరాశి వారికి అన్ని విధాలు బాగుంటుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ స్థానంలో వృషభ రాశి వారు వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు పుట్టిన వారికి వృషభ రాశి కింద పరిగణనలోకి వస్తుంటారు. అయినట్టయితే వీళ్ళు కూడా ఇరుగు పొరుగు వారితోటి నైబర్స్తోటి
చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి. తర్వాత భార్యాబిడ్డలతోటి కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యర్థ ప్రయాణాలు, అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలందు అభివృద్ధి ఉంటుంది ఓ రకంగాను. వృత్తి వ్యాపారాలు అంటే మంచి చెడుల మేలు కలయిక. ఇటు మంచి వస్తుంది, ఇటు చెడు వస్తుంది. వృత్తి వ్యాపారాలందు ఆ యొక్క అభివృద్ధి ఉంటుంది. పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కూడా మీకు నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు రాని బాకీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుటుంబ సౌఖ్యం ఉంది. కోర్టు వ్యవహారాల్లో మీరు అన్నిట కూడా జయం పొందే అవకాశాలు ఉన్నాయి. అంటే గత కొంతకాలం నుంచి కూడా పెండింగ్ పడుతున్న వ్యవహారాలన్నీ కూడా అనుకూల వాతావరణంలోకి వస్తాయని నేను చెప్తున్నాను. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఆర్థికంగా చాలా బలపడతారు. గత కొద్ది కాలంగా కూడా ఉన్న ట్రబుల్స్ అన్నీ కూడా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వీళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో కానీ, సమాజంలో కానీ గౌరవం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉండే అవకాశం ఉంది. ఇందులో చదువుకుంటున్న పిల్లలకు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు బాగుంటాయి. వీళ్ళకి కాలేజీ పిల్లలకి క్యాంపస్‌లో ఇంటర్వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి మటుకు ఈ మాసము తలనొప్పిగా ఏముండదు. అయితే పూర్తిగా బాగుంటుందని చెప్పలేము, పూర్తిగా బాగోదని చెప్పలేము. అన్ని రకాలుగా కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా వృషభ రాశి వాళ్ళు మీరు ఈ యొక్క డైమండ్ ఉంగరాన్ని పెట్టుకున్నట్టయితే మంచిది. నెక్స్ట్ వృషభ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి మీరు లక్ష్మీదేవి ఆరాధన కానీ, దుర్గాదేవి ఆరాధన కానీ చేయండి. మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ మనకి మిథున రాశి వారికి గురించి చెప్తున్నాను. మిథున రాశి వారికి ఈ సంవత్సరము కొంచెం హైలైట్గానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి లగ్నాధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి మీరు వినాయక స్వామిని కానీ, నెక్స్ట్ మీరు సూర్యనారాయణ వారి స్వామిని కానీ మీరు అభిషేకాలు పూజాదులు చేయించండి. మీకు బాగుంటుంది. చాలా కాలం నుంచి మీరు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా తెరలెగుస్తుంది. మీకు ఫైనాన్షియల్ సపోర్టు, ఆర్థిక పరిస్థితి చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ కోర్టు వ్యవహారములు మీకు అనుకూలిస్తాయి. వ్యాజ్యములు కూడా అనేక రకాలుగా బాగుండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆర్థికంగా మీకు కూడా మీరు పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్స్, కోరిన చోటకి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. మీరు ఈ యొక్క నెలలో శంకుస్థాపనలు ఏమైనా చేయవచ్చు. వ్యాపారాలు కొత్త వ్యాపారాలు మార్చుకోవచ్చు. మీరు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ బాగుంటుంది. పెద్దవారి సహాయ సహకారాలు మీకు అన్ని వేళలో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కృషి వ్యాపారంలో అభివృద్ధి మీకు ఉంటుంది. అంటే మీరు చేసే పనులందు మీకు డెవలప్మెంట్స్ అన్ని విధాలు బాగుంటాయి. మీకు ధనలాభం ఉంటుంది, కార్యజయం ఉంటుంది. అనుకున్న పని అనుకున్న వేళలో సకాలంలో పని పూర్తి చేయగలరు. మీకు వాతావరణము, నవగ్రహములు, భగవంతుడు అన్ని విధాలు కూడా అనుకూలించే మంచి కాలము. వివాహాది శుభకార్యాలు కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. రాజకీయంగా కూడా మీకు అన్ని విధాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. బంధువర్గంలో ఆధిక్యత చూపిస్తారు మీరు. మీ బంధువర్గంలో ఉన్న ప్రతి వారు కూడా మిమ్మల్ని సలహాలు, సహకారాలు అడుగుతుంటారు. మీ సలహాలకు విలువ వస్తుంది, విలువ ఉంటుంది. మీకు పండిత సత్కారాలు ఎటువంటివన్నీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయం వచ్చినట్టయితే పూర్వం మీద బెటర్గా ఉంటుంది. ఏమీ పర్వాలేదు, భయపడక్కర్లేదు. ధనము చాలా బాగుంటుంది. మీకు తెలివితేటలు కూడా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ తెలివితేటలకి పదును పెట్టే అవకాశం. మీ తెలివితేటలను అందరూ కూడా శ్లాఘిస్తారు, కీర్తిస్తారు. మీకు జన్మరాశిలో గురు సంచారం అవుతుంది. అంటే మిథున రాశిలో గురుడు యొక్క సంచారం అవుతుంది కాబట్టి అఖండమైన జ్ఞాన సంపద, తర్వాత శ్రేయస్సు, సంపద అన్నీ కూడా రకాలుగా ఉంటాయి. అంటే ఏది ఏమైనప్పటికైనా సరే మిథున రాశి వారికి అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెబుతున్నాను. మీరు మటుకు
వినాయక స్వామిని కానీ, అయ్యప్ప స్వామివారిని కానీ, సూర్యనారాయణ స్వామివారిని కానీ పూజించండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక నెక్స్ట్ మనం కర్కాటక రాశిలోకి వెళ్ళిపోదామా? కర్కాటక రాశిలోకి వెళ్ళిపోదామా అన్నట్టయితే, కర్కాటక రాశికి గురుడు 1000 స్థానంలో ఉన్నాడు. సరే, ఇక్కడ వీరు ఎక్కువగా సంతానం గురించి ఆలోచన చేయవలసిన పని ఉందండి. అంటే శ్రద్ధ వహించండి అని చెప్తున్నాను. సంతానానికి ఏదో నష్టాలు అవుతాయి, కష్టాలు వస్తాయని కాదు. మీకు నష్టాలు కానీ, కష్టాలు కానీ, లాభాలు కానీ, సుఖాలు కానీ మీకు జాతకంలో ఉండే ఫలితాలను బట్టి ఉంటాయి. ఇది ఓన్లీ నేను గోచారం గురించి నేను చెప్తున్నాను. కాబట్టి గోచారం గురించి మీరు అర్థం చేసుకుంటే మీరు బాగుంటుంది. అయితే నెక్స్ట్ ఇప్పుడు సంతానం గురించి ఆలోచన చేసి మీ తెలివితేటలతోటి ముందుకెళ్తుంటారు. ఎక్కువగా సంతానాన్ని మీరు తెలివితేటలతోటి ముందుకు నడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా శుభకార్య నిర్వహణ చేసే అవకాశాలు కానీ, చేసే తలంపులు కానీ, లేదన్నట్టయితే ఎవరైనా ఫ్రెండ్స్ ఇళ్ళలో కానీ చేస్తుంటే మీరు ఆ నిర్వహణ చేయటం కానీ ఇటువంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వినోదయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి, విద్యార్థులకి చాలా మంచి కాలము. కష్టపడి చదివినట్టయితే అనేక రకాల సెమిస్టర్స్లో కానీ, వీక్లీ టెస్టుల్లో కానీ, మంత్లీ టెస్టులో కానీ అనేక రకాలుగా లాభాలు ఉంటాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ అయినప్పటికైనా సరే మీకు ఇన్ని విధాలు కొంచెం బాగున్నా కుటుంబ కలహాలు కూడా కొంచెం ఉండే అవకాశం ఉంది. అంటే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మీ దగ్గర ఏదన్నా ఒక ధనం కానీ ఏమైనా ఉన్నట్టయితే మీరు ఎవరికి కూడా దయవంచి చెప్పకండి. అందరికి కూడా అవసరాలు వస్తాయి. అవసరాలు వచ్చిన మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని శ్లాఘిస్తారు, తీసుకుంటారు. తర్వాత వాళ్ళు మీకు ఇవ్వరు. తర్వాత మీరు చాలా చాలా సఫర్ అవ్వాలి. మీకు కావాల్సిన టైంలో, మీరు అనుకున్న టైంలో వారు మీకు డబ్బు ఇవ్వరు. అక్కడి నుంచి మీకు గొడవలు వస్తాయి. ఆర్డినిస్తారు, అంచనిస్తారు గంట ఆర్డినిస్తారు మంచిది. ఫస్ట్ లేదని చెప్పండి. నేను ఎలా చెప్పాను, సిద్ధార్థ గారు చెప్పారు, నా దగ్గర ఉన్నా ఇవ్వట్లేదని మీరు మటుకు అనుకోకండి. ఆ యొక్క నిందారోపణలు, ఆ పాపం అంతా కూడా నాకు వస్తుంది. తర్వాత ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సూచనలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి. అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్కి ఎలాగో వస్తుంది, కానీ అకాలంగా అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి మీరు శ్రద్ధ వహించండి. మీకు ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్స్ రావచ్చు, లేదు బదిలీ, ఇది నెక్స్ట్ ప్రమోషన్స్ రావచ్చు. నెక్స్ట్ మీరు ఒక 4-5 రోజులు ఇంకో కంట్రీకి కానీ, లేదన్నట్టు ఇంకో ఊరికి కానీ వెళ్ళి మీరు జాబ్ నిర్వహణ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీకు పనులలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా ముందర ఆటంకం, తర్వాత ఏమో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మంచి చెడులు మేలు కలయికగా ఉంటుంది. కుటుంబపరమైన ఖర్చులు మీకు ఎక్కువగా పెరుగుతుంటాయి. తర్వాత వృత్తి వ్యాపారాలను ఆటంకాలు వస్తాయి. ఆ యొక్క ఆర్థిక కార్యక్రమాల వల్ల కూడా మీకు ట్రబుల్స్ వస్తుంటాయి. తర్వాత ఆరోగ్యము కొంచెం అనారోగ్య సూచన కూడా ఉంది. అంటే అక్కర్లేని పనులన్నీ కూడా నెత్తినేసుకుంటారు. కర్కాటక రాశి వాళ్ళు శ్రీరామచంద్రుల వారి నక్షత్రంలో ఉంది, పునర్వసు నక్షత్రము. కాబట్టి వీరు అనేక రకాలుగా కొంచెం ఈ టైంలో కష్టాలు, నష్టాలు పడవచ్చు. ఏది ఏమైనప్పటికైనా సరే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి చంద్రుడు దుర్గాదేవిని మీరు ఆరాధన చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. ఈ రోజుని మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశి వారికి ఏప్రిల్ అంటే చైత్రమాసం యొక్క ఫలితం చెప్పాను. నెక్స్ట్ రేపటి రోజుని సింహం, కన్య, తుల, వృశ్చికం వారి గురించి నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా అంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క మాస ఫలితాలని మీ యొక్క స్నేహితులకి, బంధువులకి, మిత్రులకి అందరికి కూడా షేర్ చేయండి. మీరు అమూల్యమైన మీ యొక్క వ్యాఖ్య కామెంట్ని కామెంట్ బాక్స్లో రాయండి. రాసినట్టయితే ఈ కామెంట్ బాక్స్లో రాయటం వల్ల అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది. శుభం భూయాత్. ఆయురారోగ్యేశ్వర అభివృద్ధి రస్సు. సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి
ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.